ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న విజయవాడను బుడమేరు వరద శాపంలా మారుతుంది. ఇళ్లలో బురదను శుభ్రం చేసుకునే పనిలో పడిన విజయవాడ వాసులకు బుడమేర వరద నీరు వెంటాడుతుంది. బెజవాడలో మళ్లీ వరద నీరు పెరుగుతుంది. ఉదయంతో పోల్చితే సింగ్ నగర్, బాంబే కాలనీ, సుందరయ్య నగర్, పాతపాడ, కండ్రికలో వరద నీరు పెరిగింది. దీంతో ఆయా కాలనీలోని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బుడమేరు గండ్లను పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం బొడమేరుకు సంబంధించినటువంటి వరద తీవ్రతకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ని మనం చూస్తున్నాం. ఇక్కడ బొడమేరుకు సంబంధించినటువంటి వరకు కూడా వరద తీవ్రతకు సంబంధించినటువంటి అంశంపైనే ప్రస్తుతం ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటిగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. సో ఇప్పుడు వీటిపైన నిరంతరం ప్రస్తుతం ఇంకా పర్యవేక్షణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం ప్రస్తుతం దృష్టి సారించింది. 24 గంటలు నిత్యం పర్యవేక్షణ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. బుడమేరుకు సంబంధించి పడినటువంటి గండికి సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం యంత్రాంగం అంతా కూడా దృష్టి సారించింది. ఈ ప్రభావంతోనే విజయవాడ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కనుక పరిశీలిస్తే కనుక ఇంకా గంటికి సంబంధించి తీవ్రతకు సంబంధించినటువంటి వ్యవహారం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు వైపులా కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు వాటర్ ఫ్లోటింగ్కి సంబంధించినటువంటి అంశంకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యవహారం పైన దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి యంత్రాంగం అంతా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించినటువంటి అంశంపైనే ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో భాగంగా మనతో మాట్లాడేందుకు నిమ్మల రామానాయుడు కూడా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ఆయన పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సార్, చెప్పండి, ఇన్ని గంటలుగా నిర్విరామంగా మీరు సంఘటనా స్థలంలో నుండి పనిచేస్తున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏదైతే బుడమేరుకి సంబంధించి మొన్న 3 గంటలు ప్రధానంగా ఈ యొక్క లెఫ్ట్ బ్యాంకులు ఏదైతే పడ్డాయో దాని ప్రభావంతో సింగ్ నగరు, అదేవిధంగా విజయవాడకు సంబంధించినటువంటి పల్లపు ప్రాంతాల్లో కూడా తీవ్రంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. బుడమేరుకు సంబంధించి ఈ లెఫ్ట్ బ్యాంక్ 3 గంటలను పూడ్చగలిగితేనే విజయవాడలో ఉన్నటువంటి వాటర్ని అంతా కూడా క్లియర్ చేయగలుగుతాం. అదే ప్రథమ ప్రాధాన్యత చేసుకోవాలనేటువంటి ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ రాత్రనక పగలనక ఎండ అయినా లేకపోతే వర్షమైనా తీవ్రమైన గాలుల్లో సైతం పన్నులు ఆపకుండా అటు ఏజెన్సీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో డిఫరెంట్ ఏజెన్సీలు పెట్టుకుని ఏదైతే మా అధికారులని కూడా అందరి యొక్క సహకారంతో మరి ఏదైతే ఈ యొక్క మొదటి గండిని అదేవిధంగా రెండవ గండిని కూడా రాత్రి వరకు కష్టపడి రాత్రి పూర్తి చేయడం జరిగింది. మూడవ గండి ఏదైతే ఉందో రాత్రి నుంచి మొదలు పెట్టడం జరిగింది. వాతావరణం అనుకూలిస్తే రేపు ఉదయానికల్లా ఇది పూర్తి చేయగలుగుతాం. లేని పక్షంలో ఏదైనా, ఎందుకంటే మాకు ఏదైనా వర్షం పడుతూ ఉంటే మళ్ళీ మొదటకు వస్తుంది పని అంతా కూడా. ఎందుకంటే ఇదంతా బ్లాక్ కాటన్ సాయిల్. ఈరోజు కొంచెం వాతావరణం బాగుంటే ముందుకెళ్ళాం. మళ్ళీ మొదటికి లారీలు జారిపోవడం కానీ లేదా లారీలు దిగబడిపోవడం కానీ ప్రతి 50 మీటర్లకు ఒక జేసీబీ పెట్టుకుని దాన్ని గెంటుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా బుడమేరేమో ఆ వర్షానికి ఇమ్మీడియట్ అవర్స్లో పొంగిపోతుండటంతో ఆ వాటర్ ఫ్లో కూడా మళ్ళీ మేము వేసేటువంటి డంప్ చేసేటువంటి మెటీరియల్ని అది ఫోర్స్గా అది నెట్టేయడం, ఇటువంటి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇంతవరకు సక్సెస్ఫుల్గానే, ఎందుకంటే ఇక్కడే నిలబడి పనిచేయడం ద్వారా అంటే వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా మనం నిర్లక్ష్యం వహించినా వాళ్ళ అధికారులు కానీ లేదంటే ఎవరైతే ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడిందా చూసాం, ఒక జడి వానం వస్తే ఎక్కడికక్కడ లారీలు ఆగినటువంటి పరిస్థితి. కానీ నేను ఇక్కడ ఉన్నాం కాబట్టి వెంటనే మళ్ళీ మొదటి వెహికల్ రన్లో పెట్టేటికి మళ్ళీ అన్ని వెహికల్ వర్షంలోనే పనిచేసినటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ఒక గంట పోయినా ఒక 6 గంటలు పోయినా సరే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. అక్కడ వేలాది మంది, ఎందుకంటే మేము వర్షంలో తడిసినా లేకపోతే ఏదో 10 మంది 20 మంది ఎఫెక్ట్ అవుతాం, కానీ అక్కడ వేలాది మంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి లక్షలాది మంది ఉపశమనం ఉంటుందనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం. లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్, ఆయన ప్రతి గంటకి కూడా డ్రోన్ ద్వారా లైవ్ కూడా ఆయన కూడా చెప్పి ఇంకా ఏదైనా సజెషన్స్ కానీ ఏజెన్సీ కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే ఏదైనా కూడా ఆయన కూడా చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ బుడమేరుని సాధ్యమైన
వీలైనంత వరకు కూడా రేపటి లోపల ఈ 3వ గంటను కూడా పూర్తి చేసి ఈ యొక్క విజయవాడకి మళ్ళీ ఒక 2-3 రోజుల్లోనే మళ్ళీ ఆ పూర్వపు స్థితిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మేము అందరం చేస్తాం. ఇప్పుడు మనం చూస్తాం అక్కడ గండి పడినటువంటి ప్రాంతం చూస్తే దాదాపుగా 11 నుంచి 12 అడుగుల పైనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ వాటర్ ఫ్లోకి సంబంధించి మీరు ఎంత కష్టపడినా కానీ ఆ వాటర్కి సంబంధించి ఆ వరదకి సంబంధించినటువంటి ఫ్లోటింగ్ బాగా కొట్టేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో కొంతవరకు సాంకేతికత వినియోగించి మీరు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎంతవరకు కంట్రోల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది? పైనుంచి వచ్చేటువంటి వాటర్ ఫ్లోకి సంబంధించినటువంటి సమాచారం అంటే ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాటర్ పైనుంచి మీరు చెప్పారు 12 అడుగులు 15, కానీ ఆ వాటర్ నుంచి కిందకి మళ్ళీ ఒక 12-15 అడుగులు మళ్ళీ డెప్త్ ఉంది. అంటే దగ్గర ఒక 20-30 అడుగులు. అందుకే మేము కూడా ఈరోజు ఏదైతే ఈ వాటర్ ఫ్లోలో మనం వేసిన మెటీరియల్ నిలబడడానికి ఏదో టన్ను వెయిటేజ్ ఉండేటువంటి రాయిల్ని సెలెక్ట్ చేసి మళ్ళీ క్వారీలను కూడా పెట్టి వాటిని తీసుకొచ్చి మేము డంప్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి బుడమేరు నిన్ననే 9,000 క్యూసెక్కులు నిన్న అకస్మాత్తుగా వర్షంతో ఇరుసుకుపడింది. అంచేత కొంత ప్రతిబంధకం ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ దాన్ని కొంచెం అధిగమించి, అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు జనరల్గా బండి ఇంత హైట్లో ఉండేది, సరే ముందు లో లెవెల్లో ఫామ్ చేసుకుని అదేవిధంగా వెడల్పు కూడా విపరీతంగా కాకుండా ముందు ఈ వాటర్ను అరెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి విధంగా అటువంటి అని కూడా మేము కూడా ఎక్కడికక్కడ, ఎందుకంటే నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, మాకు నిత్యం ఈ గోదావరి వరదలతో అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు. మేము ఏటుగొట్లు కాపాడుకోవడంలో బస్తాలు కట్టుకుని బల్లెలు బాదులు వేసుకుని, అదేవిధంగా కాలువలకి అడ్డాలు వేసుకుని, పెద్ద పెద్ద అడ్డాలు కాలువలకు వేసుకుని ఇట్లాంటి, అదేవిధంగా వాటర్ అంటే దాని మీద ఈత కొట్టి దాని మీద పనిచేసేటువంటి వాళ్ళం. ఇక్కడైతే నిన్న మొన్న కూడా చూసాం కొంతమంది ఆ వాటరు డెప్త్ కానీ లేదంటే అక్కడ ఏదైనా ఒకసారి చూద్దామని అంటే అబ్బో భయమని అంటూ ఉన్నారు. అంటే ఈత కూడా రాదని, అంటే జనరల్గా పాపం వీళ్ళకి ఇక్కడ వాటర్కి అవైలబిలిటీ తక్కువ కాబట్టి పరిచయం లేదు, కానీ మేము నిత్యం వాటర్ తోటే ఉంటున్నాం కాబట్టి దాంతో కొంతమేర ధైర్యంగా ఉండి ఏజెన్సీ వాళ్ళు కూడా కొంచెం మనమే దగ్గరుండి ధైర్యం ఇచ్చి, అంటే ఇప్పుడు వెహికల్ జారిపోతుందేమని భయపడితే మనం అవసరమైతే టార్చ్ లైట్ వేసి వాడికి చూపించి మనం తీసుకెళ్తుందంటే ఓకే మంత్రి గారు చెప్తున్నారు అని కొంత ధైర్యం తెచ్చుకొని కొంత పని చేయగలుగుతాను. అంటే ఆ రకంగా మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న సమస్యలు కానీ టెక్నికల్ కానీ ఇబ్బందులు వచ్చినా వాడిని అధిగమించి చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా కొంచెం వాతావరణం అనుకూలిస్తే అనుకున్నట్టుగానే రేపు ఉదయం కల్లా ఇవి పూర్తి చేయడం జరుగుతుంది. కాకపోతే ఏదేమైనా ఇటువంటి పరిస్థితులు రేపు పునరావృతం కాకుండా చూసుకోవాలి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదు, అందుకే ఇట్లా గండ్లు పడ్డాయని. ఎందుకంటే ఎక్కడ కూడా లైనింగ్, గతంలో చంద్రబాబు నాయుడు గారిలో 80% పనులు మేము చేస్తే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా చేయలేదు. మరి అదేవిధంగా లైనింగ్ పనులు చేయలేదు. అదేవిధంగా గట్లు అండలు జారిపోయిన గండ్లు పడినా కూడా కనీసం ఒక తట్ట మట్టే లేదు. అంచేత ఇవాళ గండ్లు పడ్డాయి. అంచేత ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అనర్హుడు అని చెప్పి ఇవాళ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. సాంకేతికంగా ఉన్నటువంటి సమస్య ఒకవైపు అయితే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్మీ కూడా రంగంలో దిగింది. దీనిపై క్లుప్తంగా ఉన్నారు. అంటే ఆర్మీ కూడా వచ్చారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళకు కూడా పెద్ద స్కోప్ ఎట్నుంచి ఎటు చేయడానికి పెద్దగా మెటీరియల్ కానీ డంప్ చేయడానికి అవకాశాలన్నీ చూసుకున్నారు, కానీ పెద్దగా స్కోప్ అయితే వాళ్ళకి ఏం కనపట్టలేదు. సరే యాజ్ ఈజ్గా మనం ఏదైతే వర్క్ చేసుకుంటున్నామో ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. 3వది కూడా 50% అయిపోతుంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గానే ఇది క్లోజ్ అయిపోతుంది. అక్కడ చూసుకుంటే కనుక జరిగినటువంటి బుడమేరు కట్ట తెగినటువంటి ప్రాంతం, అక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి సేవలు, ఆర్మీ కూడా ఎందుకంటే విపత్తులకు సంబంధించినటువంటి సమయంలో విపత్తులను ఎదుర్కొనేటువంటి క్రమంలో ఆర్మీకి సంబంధించినటువంటి సేవలను వినియోగించుకోవడం అత్యంత అవసరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు అందులో భాగంగానే ఎక్కడైతే గండిపడినటువంటి ప్రాంతంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ సహాయక చర్యలు కావచ్చు, అదేవిధంగా ముంపు నివారణకు సంబంధించినటువంటి చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే యంత్రాంగంతో పాటు సీనియర్కి సంబంధించి మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖలో అనుభవం ఉన్నటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కరకట్ట మీద కూర్చొని పూర్తిగా ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సార్ చెప్పండి, మీరు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? పరిస్థితి రాకూడదనే చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ని 37,555 క్యూసెక్కులు వరద ప్రవాహం వెళ్ళే విధంగా కృష్ణానదిలోకి డిజైన్ చేసి
టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టి 150 కోట్లు పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019 అధికారంలో రాగానే పక్కన పారేశారు. మీరు వచ్చిన బ్రిడ్జ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అది పాత బ్రిడ్జ్, అవన్నీ తీసేయాలి. రైల్వే బ్రిడ్జిలు కట్టించాం, పాత బ్రిడ్జిలు తీసేయాలి. వీటీపీఎస్ దగ్గర 1 మీటర్ డెప్త్ చేయాలి, పక్కన పారేశారు. దగ్గర దగ్గర 32,000 కోట్లు ఖర్చు పెట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం 300 కోట్ల పనులు మూర్ఖంగా, అహంకారంగా, తెలివితక్కువతనంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేను ఎందుకు చేయాలి? క్యాన్సిల్. మా మీద కేసులు పెట్టాలని తప్పుడు పనులు చేసి ఈ దుస్థితి తీసుకొచ్చాడు. అట్లాగే ఇటు విజయవాడ, అట్లాగే పెనమలూరు, అదేవిధంగా అరపన్న, సింగనగరు, ప్లస్ రాజరాజేశ్వరిపేట, జయనున్నారం కాలనీ, ప్లస్ ఎనికేపాడు, బాంబే కాలనీ కావచ్చు, నిడమానూరు దాకా, ప్లస్ కొల్లేరు దాకా ఈ ప్యాకేజీలు వైడిగా డివైడ్ చేసి ఈ పనులన్నీ కూడా చేర్చడానికి టెండర్లు పిలిస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేసి ఆ మట్టి అమ్ముకున్నారు, గ్రావెల్ అమ్ముకున్నారు. గన్నవరం, మైలవరం ఈ ఏరియాల్లో మొత్తం వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ పార్టీ మొత్తం దొంగల దోపిడిలాగా ఈ 2 నియోజకవర్గాల్లో 500 కోట్ల మట్టి గ్రావెల్ పోలవరం తినేస్తే ఇవాళ ఎక్కడి నుంచో గ్రావెలు రాళ్ళు తెచ్చి ఇక్కడ వేసుకుంటా ఉన్నాం. ఇది పరిస్థితి. ఈ అనర్థానికి కారణం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, తెలివితక్కువ, ఇవన్నీ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ దుస్థితి వచ్చింది. డెఫినెట్గా రేపు 16 లక్షల క్యూసికల్ ఫ్లడ్ వచ్చినా కూడా ఈ ఇబ్బందులు రాకుండా ఉండటానికి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. డెఫినెట్గా అన్నీ తొందరలో పూర్తి చేస్తారు. సార్, మీ హయాంలోనే బుడమేరు ఆధునీకరణకు సంబంధించినటువంటి పనులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడు మళ్ళీ వాటిని తిరిగి ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి బుడమేరుకు సంబంధించినటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించేటువంటి అవకాశం ఉందా? దానికోసమే ఆగిపోయిన పనులన్నీ పునఃప్రారంభం చేసి ఇంకా పెద్ద ఎత్తున రేపు 16 లక్షల క్యూసికుల ఫ్లడ్ వస్తే ఏ విధంగా ప్రకాశం బ్యారేజ్ తట్టుకోవాలి, ఏ విధంగా కృష్ణా కరకట్టలు తట్టుకోవాలి. 12 లక్షల క్యూసికులకి రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. మొన్న దగ్గర దగ్గర బార్డర్కి వచ్చింది. భవిష్యత్తులో 16 లక్షలు వస్తే ఏ విధంగా తట్టుకోవాలి. అలాగే గతంలో వైకుంఠపురం బ్యారేజ్ కూడా 10 టీఎంసీ పనులు ప్రారంభం చేశాం. ఇక్కడ 3 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ తయారు చేశాం. ఈ 13 టీఎంసీల్లో కృష్ణా డెల్టాను కాపాడి ఇక్కడ నుంచి నగరికల్కి ఈ అమరావతి మీదుగా లిఫ్ట్ ఇరిగేషను కోడెల శివప్రసాద్ గారి నియోజకవర్గం సత్తునపల్లిలో పెట్టాం. ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు, ఇవన్నీ కూడా పక్కన పారేశాడు. మళ్ళీ ఇవన్నీ పునఃప్రారంభం చేసి పనులన్నీ వేగవంతం చేస్తాం. వరద నీటిని అన్నింటినీ కూడా పూర్తిగా కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా యంత్రాంగం గతంలో మీ హయాంలోనూ కూడా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు వాటిని మళ్ళీ పునరుద్ధరించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? వరద నీటిని డైవర్ట్ చేసి వరద నీటిని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం, ప్రకాశం బ్యారేజ్ దిగువన వంతెన నిర్మించడం, ఇలాంటివన్నీ మీ పెట్టుబడులు ఉన్నాయి కదా? డెఫినెట్గా అవన్నీ కూడా పునఃప్రారంభం చేసి ఆ పనులన్నీ కూడా మళ్ళీ తప్పకుండా వేగవంతం చేస్తాం. తప్పకుండా ఆ పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, బుడమేరు ముంపుకు సంబంధించినటువంటి అంశం, బుడమేరు ముంపు ప్రాంతాన్ని కూడా మాచర్ల శాసనసభ్యులు కూడా పరిశీలించారు. ఆయనతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం, ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మా మాజీ మంత్రివర్యులు జలవనరుల శాఖ కానీ, తాజా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు కానీ మరి స్పాట్లో ఉండి 5 రోజులుగా నిద్రాహారాలతో మానుకొని మరి ఈరోజు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఈవెన్ మిలిటరీ నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకుంటూ ఏ విధంగా ప్రజల కోసం ప్రజల్ని వీలైనంత త్వరగా ఒడ్డునేయాలని చెప్పేసి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, మేము చేతల్లో చూపిస్తున్నాము. అలాగే మా కార్యకర్తలు కానీ, ఎన్డీఏ కార్యకర్తలు కానీ ఈరోజు ఎన్నో విధాలుగా నిరాశ్రయులైన వారికి కానీ ఆహార పానీయాలు కానీ అందించే కార్యక్రమాల్లో పీకల్లోతు నీళ్ళల్లో కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా, ప్రభుత్వ అధికారులను కూడా అదేవిధంగా మరి పనిచేయిస్తూ ఈరోజు ప్రజలకు వచ్చిన విపత్తుని వీలైనంత త్వరగా నివారించాలనే ప్రయత్నం గట్టిగా జరుగుతూ ఉంది.
యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉంది. పూర్తిగా అభివృద్ధికి సంబంధించి ఏదైతే గండిపడినటువంటి ప్రాంతంలో తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టినట్టుగా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికీ కూడా భారీ ప్రొక్లైన్తో ప్రత్యేకంగా ఇక్కడ రహదారిని నిర్మించుకోవడం ద్వారా వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహాన్ని పూర్తిగా నియంత్రించేటువంటి పనులు చేయటం ఒక ఎత్తుగా మారింది. వరద నీటికి సంబంధించి ఒకవైపు వాతావరణం కూడా పూర్తిగా అనుకూలించలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంచెంసేపు వాతావరణం తెరిపిస్తే మరికొంతసేపు వర్షం వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్కి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు బురదమయంగా మారినప్పుడు వాహనాలకు సంబంధించినంత వరకు కూడా వాహనాలు ముందుకు వెళ్ళడానికి కూడా ఉపయోగం లేనటువంటి సిచ్యువేషన్లో కనిపిస్తుంది. అక్కడ ఆ గండిపడినటువంటి ప్రాంతంలో అక్కడ మోటార్ బోట్లను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ దిగువకు మనిషి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ని అంచనా వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వర్షం పడడం, ఎగువ ప్రాంతం నుంచి వరద రావడం, ఆ వరద వచ్చిన కారణంగా మట్టి కొట్టుకుపోవటం, వేసినటువంటి మట్టి కొట్టుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఆ పక్కన ఉన్నటువంటి కరకట్ట ఏదైతే ఉందో ఆ కరకట్ట సంబంధించినటువంటి మట్టి కూడా ఎక్కడికక్కడ వర్షం పడినప్పుడల్లా బురదకి జారిపోతూ ఉండడంతో కొంతవరకు కూడా పనులకు సంబంధించినటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశం కూడా కొంతవరకు కూడా ఇబ్బందిగా మారింది. వర్షం వచ్చినటువంటి నేపథ్యంలో వాహనాలు రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎదురు వాహనాలు రావాలన్నా కానీ ఇక్కడ వెళ్ళేటువంటి రహదారి ఒక్కటే ఉంది. ఆ రహదారి ఒక్కటే ఉండటం ఆ రాకపోకలు సాగించడానికి వీలు లేనటువంటి సిచ్యువేషన్లో వాహనాలు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ముందుకు వెళ్ళినటువంటి వాహనం వెనక్కి వెళ్ళినటువంటి వాహనం మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్లోడింగ్ చేయాలన్నా కూడా వీలు పడినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అంటే సహాయక చర్యలు చేయాలన్నా కానీ పూర్తిగా ప్రతిబంధకాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంఘటనా స్థలంలో ఒకవైపు రెండు వైపులా కరకట్టకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. రెండు వైపులా కరకట్టకు సంబంధించినటువంటి పటిష్టతకు సంబంధించినటువంటి అంశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిరంతరం యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా వాహనాలు రావడానికి కూడా వీలు లేనటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు పొక్కలైన్లకు సంబంధించి ఏదైతే మట్టికి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో ఆ మట్టిని పూర్తిగా ఇక్కడ డంప్ చేయాలన్నా కానీ బురదమయంగా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. బురద ఉండటం వల్ల పూర్తిగా వాతావరణం అనుకూలించకపోవడం, రాకపోకలకి పూర్తిగా ఇబ్బందులు ఎదురవడం, లారీలు కూడా బురదలో ఇరుక్కుపోయాల్సినటువంటి సిచ్యువేషన్. లారీలు ముందుకు వెళ్ళాలన్నా రావాలన్నా కూడా బురదగా ఉండాల్సిన సిచ్యువేషన్. ఎక్కడ చూస్తున్నాం జేసీబీ భారీ ఎత్తున ఉన్నట్టు జేసీబీ ముందుకు వెళ్ళాలన్నా కానీ ఆ బురదలో ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్. ఆ జేసీబీ వెళ్ళిన తర్వాత కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 లారీలు ముందుకు వెళ్ళి లోడుతో ఉన్నటువంటి లారీలు ముందుకు రావాలి. అంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది కాదు, అన్ని రకాలుగా కూడా సిచ్యువేషన్స్ కొంతవరకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడే వర్షం కూడా పడింది. వర్షం పడిన తర్వాత బురద మరింతగా పెరిగినటువంటి నేపథ్యంలో కరకట్ట మరోవైపు అక్కడ కరకట్టకు సంబంధించినంత వరకు కూడా కరకట్టని పటిష్టం చేసేందుకు బురదకు సంబంధించినటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా మరోవైపు ఎక్కడైనా కరకట్టకి గండి పెడితే ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వర్షం కూడా పడుతుంది. వర్షం పడిన తర్వాత బురద కనుక మట్టి కనుక జారితే అక్కడ మళ్ళీ గండి పడేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు, ఈ రకమైనటువంటి సీరియస్నెస్ ఉన్నటువంటి నేపథ్యంలో బుడమేరుకు సంబంధించినటువంటి సమస్య చాలా సీరియస్గా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటిని అధిగమించడానికి అధికార యంత్రాంగం గత 4 రోజులుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు పూర్తిగా కొలిక్కి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసుకుంటే ఒకవైపు వాతావరణం అనుకూలించట్లేదు. కొద్దిసేపు వర్షం వస్తుంది, కొద్దిసేపు వాతావరణం మబ్బుగా ఉంటుంది, ఆ తర్వాత కొద్దిపాటి ఎండ వస్తుంది. ఇలాగా వాతావరణం కూడా అనుకూలించక ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు వరద నీటికి సంబంధించి బుడమేరు వరదకు సంబంధించి ఈ నీటి ప్రవాహం అంతా కూడా విజయవాడ పరిసర ప్రాంతాలు, సింగనగర్, రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీకి సంబంధించినంత వరకు కూడా అయోధ్య నగర్ వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఇక్కడ నీటిని కంట్రోల్ చేస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి నీటిని బుడమేరు ఛానల్ ద్వారా దిగువకి వెళితే కానీ ఈ రకమైనటువంటి ముంపు నుంచి కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఎటు చూసినా కానీ ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు పొక్కలైన్తో రహదారి తాత్కాలికంగా వేసినటువంటి రహదారిని
చదును చేసుకోవాలి. ఆ చదును చేసుకున్నటువంటి ఆ రహదారి మీద లారీలు రావాలి, అందులోంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ నింపాల్సినటువంటి సిచ్యువేషన్. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఇబ్బంది వర్షానికి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా కొంచెం కూడా సీరియస్నెస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సో వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం ప్రస్తుతం ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎటు చూసినా కానీ నిరంతరం పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితి. రాళ్లు వేసి డంపింగ్ వేసి వాటిపైన మట్టిపోసి వాటిని చదును చేసేటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా వాతావరణం అనుకూలించకపోవడం, వర్షం రావడం, బురదకు సంబంధించినటువంటి సమస్య కలగడంతో ఈ పరిస్థితి మాత్రం ఇంకా అదుపులోకి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా పై వరకు కూడా ప్రస్తుతం బుడమేరు ప్రవహిస్తున్నటువంటి వరద ప్రవాహం చూసుకుంటే కనుక దిగువకి దాదాపుగా 11 నుంచి 12 అడుగులు ఉంటుంది, ఎగువకి దాదాపుగా 11 నుంచి 15 అడుగులు ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మంత్రి రామానాయుడు చెప్పినట్టుగా మొత్తం 20 నుంచి 25 అడుగుల వరకు కూడా ఉండేటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్. మట్టి నింపాలి, గోతులు పోడ్చాలన్నా కానీ 15 అడుగుల వరకు కూడా మట్టిని నింపి దాన్ని క్లోజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ తర్వాత కరకట్ట పటిష్టం చేయాలన్నా కానీ మరో 10 నుంచి 13 అడుగుల వరకు ఉంటుంది. ఇలాగా దాదాపుగా 20 అడుగులకు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇదే సమయంలో విజయవాడ దిగువ ప్రాంతానికి సంబంధించినంత వరకు కూడా వరద నీటి ప్రవాహం ఏదైతే జరుగుతుందో, వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ఏదైతే జరుగుతుందో ఆ ప్రవాహాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలా వరుసగా ఎటు చూసినా కానీ అన్ని వైపులా కూడా ఇరిగేషన్ యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఎక్కడికక్కడ వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో కొంతవరకు వేసినటువంటి మట్టి బురదలో వెళ్ళిపోవటం, అదేవిధంగా వర్షం రావడం, వర్షం వచ్చిన తర్వాత బురద నీటిలో ఇబ్బందులు పడటం, ఆ తర్వాత తాత్కాలికంగా నిర్మించినటువంటి రహదారిని పూర్తిగా మళ్ళీ చదును చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావడం, ఇలా వరుసగా ఎటు చూసినా కానీ ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద బుడమేరు వరదకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారింది. గట్టుని ఏదైతే తెగినటువంటి గట్టు ఏదైతే ఉందో గండిని పూడ్చడానికి చేసినటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మళ్ళీ వర్షం చినుకులు స్టార్ట్ అయ్యాయి. సనుకులు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో మళ్ళీ బురదమయం అవుతుంది. బురదమైన తర్వాత మళ్ళీ తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో, వాతావరణం అనుకూలించినటువంటి నేపథ్యంలో, ఒకవైపు ఎండ ఇంకోవైపు వాన రెండు కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో చేసేటువంటి సహాయక చర్యలు, గండి పుచ్చేటువంటి పనులకు మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి స్థానికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకి అర్థమవుతుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.